హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను నిమ్మకాయ అల్లం రసం చేస్తున్నానండి. కోల్డ్ అయినప్పుడు కానీ ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఈ రసంతో అన్నం తింటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక కప్పు కందిపప్పుని బాగా కడిగి కుక్కర్లో వేసుకుని 1/2 లీటర్ నీరు పోసి కరివేపాకు, పసుపు, ఒక టమోటాని సన్నగా కట్ చేసి వేసుకొని 4 విజిల్లు వచ్చిన తర్వాత పక్కన దించి పెట్టుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, ఇంకొక స్పూన్ ధనియాలు, అల్లం వెల్లుల్లి వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఉడికిన పప్పుని బాగా స్మాష్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మళ్ళీ కుక్కర్లో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని దాన్ని కూడా ఫిల్టర్ చేసుకొని వేస్ట్ మొత్తం పడేసాక ఇప్పుడు ఆ వాటర్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ని సాల్ట్ని కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని 2 పొంగులు పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఇప్పుడు అందులో 2 స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకొని కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బండలు పెట్టి ఆయిల్ కొద్దిగా వేసి మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి వేగిన తర్వాత అందులో ఇంగువ, కరివేపాకుతో పోపు పెట్టుకుంటే నిమ్మకాయ అల్లం రసం రెడీ అవుతుంది.